విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల వాతావరణాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఐ ఇండియా ఐ ఓట్, ఐ ఇండియా ఐ ఓట్. రెవెన్యూ అధికారి ఏ మోహన్ కుమార్ గారు మరియు మన డిఎస్పీ వారు, మన రెవెన్యూ డివిజనల్ అధికారి చిత్తూరు మరియు మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖ వారు అందరూ కూడా పచ్చ జెండా ఊపి ప్రారంభించినారు. మరి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు కాబట్టి మనము ఇందులో మొదలుగా ఈరోజు థీమ్ నేషనల్ ఓటర్స్ డే 2026వ తేదీ నాడు మన థీమ్ ఏంటంటే మై ఇండియా మై ఓట్. చెప్పండి, మై ఇండియా మై ఓట్, మై ఇండియా. Ready to vote, proud to be a voter, ready to vote. Accessible elections, accessible elections. No voter to be left behind. No voter to seek to resolve them in the future. India is the largest participator democracy of the world, with about 830 million registered voters. Election Commission of India has been given the right of I am pride in voting. I am pride in voting. I am pride in voting. I am pride in భారత ఎన్నికల సంఘం పుట్టినరోజు కార్యక్రమం. ఈ కార్యక్రమం 60 సంవత్సరాలు నిండిన తర్వాత నుంచి మనం ఒక ప్రత్యేక రోజుగా మనం చేసుకుంటూ వెళ్తున్నాము. 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. సో 2011 నుంచి ఇప్పటికీ ఇది 16వ జాతీయ ఓటర్ల దినోత్సవంగా మనం ప్రకటించుకొని ప్రతి సంవత్సరం కూడా ఓటర్లని చైతన్యపరుస్తూ 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటరుగా నమోదు కావాలని మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని అందరూ వినియోగించుకుని ఓటర్గా చేరి తన బాధ్యతతో ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో బలమైన పునాదిగా ఓటరు ఉండాలన్న ఉద్దేశంతో ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపుగా భారతదేశం సంబంధించినటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అనేది ఒక పెద్ద సవాలు. ఆ ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించిన ఎన్నికల సంఘం చాలా ఎప్పుడు వినూత్నమైనటువంటి కార్యాచరణతో అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ఈరోజు మన ముందుకు వెళ్తూ ఉంది. ఈరోజు కూడా రాబోయే రోజుల్లో ఒక ప్రత్యేక ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద కూడా ఎస్ఐఆర్ అనేది రూపొందించడానికి అన్ని రకాల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. సో ఇప్పుడు దాంట్లో భాగంగా మనం
ఎన్బిడిఏ ఫంక్షన్ జరుపుకుంటూ ఓటర్లని అప్రమత్తం చేసుకుంటూ ఒక కరెక్ట్ అయినటువంటి పారదర్శకవంతమైనటువంటి ఓటర్ల జాబితాని రూపొందించుకొని దాని ద్వారా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియని సజావుగా సక్రమంగా జరిపించుకోవడానికి మనందరం కర్తవ్యోన్ముఖులు కావాల్సిందిగా ఎన్నికల సంఘం ఇచ్చిన పిలుపుని ప్రతి ఒక్క ఓటర్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను శ్రీ కె మోహన్ కుమార్ గారు మరియు మన డిఎస్పీ గారు, మన రెవెన్యూ డివిజనల్ అధికారి చిత్తూరు మరియు మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖ వారు అందరూ కూడా పచ్చ జెండా ఊపి ప్రారంభించినారు. మరి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు కాబట్టి మనము ఇందులో మొదటగా ఈరోజు థీమ్ నేషనల్ ఓటర్స్ డే 2026వ తేదీ నాడు మన థీమ్ ఏంటంటే మై ఇండియా మై ఓట్. చెప్పండి, మై ఇండియా మై ఓట్, మై ఇండియా. ఆ వెహికల్ కొంచెం వెనక్కి పెట్టుకుంటామా. అలాగే నథింగ్ లైక్ ఓటింగ్. చెప్పండి అందరూ, నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ లాస్ట్ షూర్. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ లాస్ట్ షూర్. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ లాస్ట్ షూర్. Proud to be a voter, ready to vote. Proud to be a voter, ready to vote. Accessible elections. Accessible elections. No voter left behind. No voter to be left behind. My India, my vote. My India, my vote. ఈ ప్రతిజ్ఞ చేసేటప్పుడు దయచేసి చేతులు కాసేపు ముందర ఆపి నేను చదువుతా వస్తాను, మీరు కూడా నేర్చుకోండి. ఓకే సార్, ఓకే సార్. ఒరే సెకండ్. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయ నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మై ఇండియా మై ఓట్. కొంచెం వెళ్ళండి, చూడండి, వాళ్ళు దగ్గర నిల్చుకుంటారు, చేతులు పట్టుకుని ఎలా నిలబడాలి కదా. చూడండి అది ముందుకు రండి కొద్దిగా. కోఆర్డినేట్ చేసుకొని నీట్గా నిలబడించాలి. స్కూల్ బస్సు లేరా? సరిపోయిందమ్మా,
ఇంకా కొంచెం ముందరికి పోవాలన్నా, ఇంకొంచెం ముందరికి రా. అబ్బాయిలు ఇట్రండి. సో కార్యక్రమంలో ప్రజలన్న మన గౌరవ డిఆర్ఓ గారు విద్యార్థి ప్రజలన్న చేస్తున్నారు. అలాగే మన డైరెక్టర్ చేస్తున్నారు. ఇతరులు మొత్తం మరియు రెవెన్యూ డివిజనల్ అధికారులు, అలాగే మన గమనించండి. దయచేసి పార్టీ ప్రతినిధులుగా చేస్తున్న వారు ఎవరన్నా బయట ఉండాలని దయచేసి మీరు దయాన్ని కావాలని కోరుకుంటున్నాము. కార్యక్రమం ఈ కార్యక్రమం 60 సంవత్సరాలు నిండిన తర్వాత నుంచి మనం ఒక ప్రత్యేక రోజుగా మనం చేసుకుంటూ వెళ్తున్నాము. 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. సో 2011 నుంచి ఇప్పటికీ ఇది 16వ జాతీయ ఓటర్ల దినోత్సవంగా మనం ప్రకటించుకొని ప్రతి సంవత్సరం కూడా ఓటర్లని చైతన్యపరుస్తూ 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటరుగా నమోదు కావాలని మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని అందరూ వినియోగించుకొని ఓటర్గా చేరి తన బాధ్యతతో ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో బలమైన పునాదిగా ఓటరు ఉండాలన్న ఉద్దేశంతో ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపుగా భారతదేశం సంబంధించినటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అనేది ఒక పెద్ద సవాలు. ఆ ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించిన ఎన్నికల సంఘం చాలా ఎప్పుడు వినూత్నమైనటువంటి కార్యాచరణతో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఈ రోజు మన ముందుకు వెళ్తూ ఉంది. ఈ రోజు కూడా రాబోయే రోజుల్లో ఒక ప్రత్యేక ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద కూడా ఎస్ఐఆర్ అనేది రూపొందించడానికి అన్ని రకాల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. సో ఇప్పుడు దాంట్లో భాగంగా మనం ఎన్విడిఏ ఫంక్షన్ జరుపుకుంటూ ఓటర్లని అప్రమత్తం చేసుకుంటూ ఒక కరెక్ట్ అయినటువంటి పారదర్శకవంతమైనటువంటి ఓటర్ల జాబితాని రూపొందించుకొని దాని ద్వారా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియని సజావుగా సక్రమంగా జరిపించుకోవడానికి మనందరం కర్తవ్యోన్ముఖులు కావాల్సిందిగా ఎన్నికల సంఘం ఇచ్చిన పిలుపుని ప్రతి ఒక్క ఓటర్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటాం.